హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్ మేము ముందుకైతే వచ్చేసా. మరి ఈ సండే ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, మూవీ అప్డేట్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అంటే అది ఇండియన్ 2 మూవీ. ఎలా ఉందంటే ఇది ఒక యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా బాగుంటుంది. మిగతా అంతా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మూవీ రన్ టైం వల్లేమో. ఇక మూవీ మాత్రం స్టోరీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ బాగుంది, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక మన విక్రమ్ గారు నడుస్తున్న తంగళ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్, ఆ రేంజ్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ ఆగస్టు 15th అని చెబుతున్నారు. ట్రైలర్లో మూవీ రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. చూడాలి, మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మూవీ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా రివ్యూ అయితే చేద్దాం. నెక్స్ట్ ఖాళీ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎలా ఉంది అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్. చిన్న సినిమాలు అనుకుంటాం, కానీ కొన్ని అయితే ఇంట్రెస్టింగ్గా కొన్ని మూవీస్ మనకి కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ మూవీ కూడా కనెక్ట్ అయ్యేలాగే ఉంది. టీజర్ చాలా బాగుంది, చూడండి. ఇక నెక్స్ట్ మన నభా నటేష్ అండ్ ప్రియదర్శన్ కలిసి నడుస్తున్న మూవీ డార్లింగ్. ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కూడా చాలా అంటే చాలా కామెడీగా, ఫన్గా చాలా బాగుంది. ఈ మూవీ ఈ నెల 19వ తారీఖున థియేటర్కి వస్తుంది. ఖచ్చితంగా నేనైతే మూవీకి వెళ్ళాలని ఉంది. మూవీకి వెళ్ళి రివ్యూ చేద్దాం. అంటే ఎంతమంది మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితారా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అండ్ ఆ లిరిక్స్, మన మాస్ మహారాజా రవితేజ స్టెప్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ కూడా తన లుక్స్ బాగున్నాయి. సాంగ్ మాత్రం వినే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నిన్న మన నాని అన్న సరిపోదా శనివారం మూవీ నుంచి శనివారం రోజు సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. లిరిక్స్ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి, ఖచ్చితంగా వినండి. మన హీరోయిన్ కూడా పోలీస్ క్యారెక్టర్లో నడుస్తుందని ఈ సాంగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ తన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది, దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక మన ప్రభాస్ అన్న కల్కి మూవీ ఒక న్యూ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అప్పుడెప్పుడో బాహుబలి 2తో 1000 కోట్ల గ్రాస్ టచ్ చేశాడు మన ప్రభాస్ అన్న. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కల్కి మూవీతో 1000 కోట్ల గ్రాస్ అనేది టచ్ చేశాడు. ఇదొక రికార్డ్ డిఫరెన్స్. నెక్స్ట్ రాబోతున్న 3 మూవీస్ స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఈ 3 మూవీస్ 1000 కోట్ల గ్రాస్ కొడతాయి. నెక్స్ట్ త్వరలో రాబోతున్న కంగువా మూవీ. ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అది మాత్రం భారీ స్థాయిలో ఉంటుందంట. అది ట్రైలర్ అనుకుంటా. మరి ఈ మూవీలో సాంగ్స్ అయినా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన సూర్య గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మూవీపై చాలా హైప్ ఉంది, మూవీపై ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ మన మహేష్ బాబు అన్న న్యూ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పాలి. రీసెంట్గా ఒక ఈవెంట్లో మనకి కనిపించాడు. లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు యానిమల్ లుక్ అంటున్నారు. ఈ లుక్లో SSM 29లో కనుక వేరే లెవెల్ సీన్స్, ఎలివేషన్స్ ఉంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక నెక్స్ట్ ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి ఒక అప్డేట్ ఈ వీక్లో ఫుల్ వైరల్ అయింది. ఈ మూవీలో సౌత్ కొరియన్ స్టార్ హీరో మోడన్ సియోక్ ఈ మూవీలో విలన్గా నడుస్తున్నట్లు ఫుల్ వైరల్ అయింది. ఇదైతే అఫీషియల్ న్యూస్ కాదు, ఇది న్యూస్ మాత్రమే. ఇది ఒక ఫేక్ న్యూస్. ఈ మూవీలో ఇతను నటించే అవకాశాలు ఎక్కువగా లేవు ఫ్రెండ్స్. ఈ మూవీలో ఎవరు నటిస్తారో వెయిట్ చేసి చూద్దాం. RC16 మూవీలో మన శివరాజ్ కుమార్ నటిస్తున్నట్టు మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మామూలు అప్డేట్ కాదు. నెక్స్ట్ త్వరలో చాలామంది యాక్టర్స్ ఈ మూవీలో నడుస్తున్నారు. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆగస్ట్ నెలలోంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇండియన్ 3 మూవీ టీజర్ చూసారా? అవును ఫ్రెండ్స్, ఇండియన్ 2 మూవీ క్లైమాక్స్లో ఎండ్ కార్డ్స్ తర్వాత ఇండియన్ 3 టీజర్ రిలీజ్ చేశారు మూవీ టీం. టీజర్ మాత్రం చాలా బాగుంది. ఆ మూవీపై భారీ హైప్ అనేది పెంచింది టీజర్. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళాలి. పార్ట్ 3 కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇండియన్ 2 మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. అలాగే కిరణ్ అబ్బవారం న్యూ మూవీ వచ్చేసరికి ఇదొక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుందంట. మరి చూడాలి, 20 కోట్ల బడ్జెట్తో తీస్తున్నాడు. మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇయర్లో మూవీ రిలీజ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చూద్దాం. ఈగర్లీ వెయిటింగ్. మరి మంచి కంబ్యాక్ ఇవ్వాలి. నెక్స్ట్ పొలిమేర పార్ట్ 3 ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. మరి ఈ ఇయర్లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్లో మూవీ రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, చూద్దాం. ఈ మూవీ కోసం కూడా ఫుల్ వెయిటింగ్ అసలు. ఇక మన ధనుష్ అన్న నడుస్తున్న రాయన్ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి ఈ మూవీలో ఏ సర్టిఫికేట్ ఇచ్చే సీన్స్ ఎక్కువగా ఉన్నాయంట. ఇక యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి
మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు మూవీ టీం. త్వరలో మూవీ నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ అవుతుందని న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి టీజర్ అని నేనైతే అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ మన అజిత్ కుమార్ నడుస్తున్న ఈ మూవీ విడియన్ మర్చి. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ రీసెంట్గా కొన్ని సీన్స్ లీక్ అయింది కదా, మన హీరో కార్ ఫైట్స్ ఈ మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సరిపద శనివారం మూవీ నుంచి ప్రియాంక మోహన్ పోలీస్ క్యారెక్టర్ లుక్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా ఈ మూవీ నుంచి సాంగ్స్ వస్తున్నాయి, అలాగే లుక్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నేనైతే ఎగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. ఇక లాస్ట్ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ డేట్ వచ్చింది. సెప్టెంబర్ 7వ తారీఖు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రీపోన్ అయ్యి మూవీ సెప్టెంబర్ 7 అయితే రిలీజ్ అవుతుంది. మరి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ అండి. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో నాకు బాగా నచ్చిందంటే మరి మన విక్రమ్ గారి తంగలాన్ మూవీ ట్రైలర్ అండ్ రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది.